హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. నాకైతే చాలా కోల్డ్ అయింది, సో అందుకే నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఇంకా రేపు శివరాత్రి వస్తుంది కదా, సో చాలా మెంబర్స్ శివాలయం వెళ్దామని అయితే ప్లాన్ చేస్తుంటారు. సో అందుకోసమని నేనైతే ఒక మంచి టెంపుల్ గురించి అయితే చెప్తాను మీకు. సో మేము రీసెంట్గా విజిట్ చేసిన ఉండే ఈ టెంపుల్కి సంక్రాంతి టైంలో వెళ్ళాము. నాకు చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. ఇంకా రేపు శివరాత్రి టైంలో చాలామంది ప్లాన్ చేస్తుంటారు కదా శివాలయంకి వెళ్దామని చెప్పేసి. సో చాలా క్రౌడెడ్ ఉంటాయి అన్నమాట. రేపు మ్యాక్సిమం చాలా మెంబర్స్ వెళ్తారు శివాలయంకి. సో ఈ టెంపుల్ ఏంటంటే అవుట్స్కట్స్లో ఉంటుంది, విలేజ్ లోపల ఉంటుంది. ఎక్కువ పబ్లిక్ అట్లా ఉండరనమాట. సో మేము వెళ్ళినప్పుడు అయితే అస్సలు లేరు. ఇంకా శివరాత్రి టైంలో కొంచెం ఉంటుండొచ్చు, బట్ ఎక్కువ క్రౌడ్ అయితే ఉండరు. చాలా పీస్ ఆఫ్ మైండ్తో పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ అడ్రస్ కూడా చాలా ఈజీ. మీరు జస్ట్ గూగుల్ మ్యాప్స్లో మహాదేవ్పూర్ అని చెప్పేసి శ్రీ వేణుగోపాల్ స్వామి టెంపుల్ మహాదేవ్పూర్ అని కొట్టి టైప్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఇది కూడా ఇస్తున్నా, మీకు చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి. అండ్ ఇది 600 years ఓల్డ్ టెంపుల్. అసలు సూపర్. ఇలాంటి టెంపుల్స్ మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. చాలా బాగా అనిపించింది నాకైతే వెళ్ళినప్పుడు. నాకు శివుడు అంటే చాలా ఇష్టము. సో లిటరల్లీ నేను లోపలికి వెళ్ళి శివాలయం గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత శివుడు విగ్రహం చూడగానే నాకు శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది. మనం ఇలాంటి టెంపుల్స్ని అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోవాలి ఇలాంటి టెంపుల్స్ని. చాలా స్పేషియస్గా ఉండే టెంపుల్. సరౌండింగ్ మొత్తం కొండలు, పంట పొలాలు, మంచి నేచర్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చక్కగా ఆడుకుంటారు, చాలా మంచి టైం స్పెండ్ చేస్తారు. డెఫినెట్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళండి. హైదరాబాద్ అవుట్స్కట్స్లో నియర్ భువనగిరి, ఘట్కేసర్, యాదగిరిగుట్ట ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చాలా నియర్ టెంపుల్ అన్నమాట. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఒక మంచి టెంపుల్ని దర్శనం చేసుకున్నామనే ఫీల్ అయితే మీకు డెఫినెట్గా వస్తుంది. సో శివరాత్రికి శివాలయం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ టెంపుల్కి వెళ్ళండి. అండ్ వేణుగోపాల్ స్వామిని దర్శనం చేసుకోవచ్చు, హనుమాన్ని దర్శనం చేసుకోవచ్చు, నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ పక్కనే కొండమడుగు సాయిబాబా టెంపుల్ కూడా చాలా నియర్. సో ఇక్కడ మీకు చాలా టైం మిగులుతుంది దర్శనం అయిపోయిన తర్వాత. ఇంకా సాయిబాబా టెంపుల్ వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళండి. సో మీ డే అయితే చాలా బాగా గడుస్తుంది. రేపు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. సో ఈ వీడియో వల్ల మీకు కొంచెం ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నా. ఇది వీడియో. బాయ్.